హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నానండి. ఈ టమాటా కొత్తిమీర చట్నీ రైస్లోకి, టిఫిన్స్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా కూడా నంచుకోవడానికి కానీ, అన్నంలో కలుపుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి. దానికోసం ఒక 1/2 కిలో టమాటాలు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేశాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా మెంతులు, కొద్దిగా మినపప్పు, అలాగే జీలకర్ర వేసి ఒకసారి వేగనివ్వాలి. ఇందులోనే కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. ఇవన్నీ ఏగిపోయినాయండి. ఇలా ఏగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగేటప్పుడే ఇందులో రుచికి సరిపడినంత చింతపండు వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. సాల్ట్ ఇప్పుడు వేసేస్తే కనుక త్వరగా మగ్గుతాయండి టమాటాలు. దానికోసం, లేదంటే మీరు చట్నీ చేసుకునేటప్పుడన్నా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, ఈ టమాటాలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోవాలండి. ఇదిగోనండి, చూసారుగా ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే టమాటాలు బాగా ఏగినాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకొని పచ్చడి చేసేసుకోవడమేనండి. కావాలి అంటే రుబ్బురోట్లో చేసుకోవచ్చు. లేదు, రుబ్బురోలు అవకాశం లేదు అన్న వాళ్ళు మిక్సీలో అన్న కూడా చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చల్లారిన తర్వాత చట్నీ చేస్తాను. ఇదిగోనండి, చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాను. కావాలంటే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే. నేనైతే వేసుకోలేదండి. ఇదిగోనండి, టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటాం కాబట్టి తీయగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకుని మన రైస్లో కలుపు తింటే కొంచెం తినడానికి బాగుంటుందండి. తినాలి అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.